ఎస్ మనం రామగుండం రీజనల్ 1 అంటే RG1 ఏరియాలో ఉన్నాము. 11A మైన్ దగ్గరలో ఉన్నాము. మనతో పాటుగా ఏఐటిసి సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఏఐటిసి గురించి మాట్లాడుకుంటే 1920 సంవత్సరంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. మరి ఎలా ఉండబోతుంది కార్మికులకు అప్పటి నుండి అంటే 1920 నుండి ఈ యొక్క పార్టీ కార్మికుల కోసం, ఈ యూనియన్ అనేది కార్మికుల కోసం పోరాటం జరుగుతుంది. మరి దీంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది సార్ ఏఐటిసి పరిస్థితి ఈ రోజు? ఏఐటిసి యూనియన్ 11 ఏరియాల్లో కూడా గెలుస్తుంది, అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తుంది. కార్మికులు ఎక్కడికి పోయినా వారు వన్ సైడ్ అనే చెప్తున్నారు. కార్మికులందరూ కూడా చుక్క గుర్తుకే ఓటేస్తా ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సింగరేణిలో ఉన్న పరిస్థితి చెప్పండి. గతంలో 6 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఏఐటిసి గెలిచింది. ఆ 3 సార్లలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక చివరిగా ఒక విషయం చెప్పండి సార్, అంటే కార్మికుల కోసం ఇప్పుడు ఈ సంవత్సరం కనుక అంటే ఈ ఎన్నికల్లో ఏఐటిసి కనుక గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము గెలిస్తే ఒకటే మేము చెప్పేది, యాజమాన్య పంచం చేరం, కార్మికుల పక్షాన్ని ఉండి పోరాటం చేస్తాం, కొత్త బావుల కొరకు పోరాటం చేస్తాం. అట్లాగనే కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి ఇచ్చినట్టుగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే సొంత ఇంటి పథకం ఉందో దాన్ని అమలు చేయించడానికి డిపెండెంట్ ఉద్యోగాలు 1981 జనవరి 29 నాడు మా కొమరయ్య గారు ఏదైతే అగ్రిమెంట్ చేశాడో దాని ప్రకారం పెట్టుకున్న కార్మికులందరికీ ఇచ్చే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏఐటిసి నాయకులు ఇంకా యువ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి యువ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది అన్న మీ ఏఐటిసి పరిస్థితి? ముందుగా నిరుద్యోగ ఛానల్ కి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ జీడికే 11 క్లాన్ ఫిట్ కమ్ శుభాకాంక్షలు తెలుపుతాను. విప్లవాలు ఈ రోజు జరుగుతున్నటువంటి సింగరేణి ఎన్నికల్లో చుక్క పక్క ఎవరి నేట విన్నా చుక్క గుర్తుకే ఓటేస్తానని చెప్పేసి ప్రతి కార్మికుడు చెప్తాడు. ఈసారి 7వ దఫా సింగరేణి ఎన్నికల్లో ఈ గతంలో జరిగిన ఎన్నికలకు ఈసారి జరుగుతున్న ఎన్నికలకు 11 ఏరియాల్లో సింగరేణిలో ఏఐటిసి జెండా ఎగరబోతోంది. ఈ యువ కార్మికులు అందరూ నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించబోతున్నారు. ఓటేసినటువంటి ప్రతి కార్మికుడికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి జీడికే 11 క్లాన్ ఫిట్ కమ్ జరగ వారికి విప్లవ వందనాలు, విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారన్న మీ మైన్ పైన? 1700 నుంచి 1800 కార్మికులు ఇక్కడ ఈ 11 క్లాన్ లో ఉన్నారు. ఇక్కడ సుమారు 1600 పై చిలుకు ఓట్లు పోలైపోతున్నాయి. దాంట్లో ఎక్కువ శాతం ఏఐటిసికే చుక్క గుర్తుపై ఓటేస్తున్నారని మాకున్న సమాచారం. అదే విధంగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటిసి జెండా ఎగరబోతుంది. రేపటి నుంచి ప్రతి కార్మికుడికి ఏ సమస్య వచ్చినా కార్మికుల అండ ఏఐటిసి జెండా అనేది మా నినాదం. అదే పదంగా మేము ముందుకు పోతాం.